నమస్తే అన్న. వెంకటేశ్వర్లన్న. ఎన్ఆర్ఐ రైతు. అన్న అన్నగారు వెంకటేశ్వర్ గారు బాగున్నారా? ఓకే. బావగారు బాగున్నారా? సుధాకర్ బాగున్నావా? ఓకే ఓకే. మా అన్న మధ్యల వెంకటేశ్వరరావు గారు యాక్చువల్గా ఎన్ఆర్ఐ రైతు. అంటే ఒక 25 సంవత్సరాలు ఆయన బయట ఉండి రావటం జరిగింది. అగ్రికల్చర్ మీద ఉన్న ప్రేమతోటి, ఈ ప్రాంతం మీద ఉన్న రైతుల యొక్క ప్రేమతోటి, రైతులకు రిజల్ట్ రావట్లేదు, దిగుబడులు తగ్గుతున్నాయి, భూమి మొత్తం టోటల్గా కెమికల్ వేసి రైతులందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి ఇక్కడికి విలేజ్కి రావటం జరిగింది. విలేజ్కి వచ్చి తనకు ఉండబడిన 25 ఎకరాల వ్యవసాయంలో ఒక 2 ఎకరాలలో షాంపిల్గా మిర్చి అనేది ఖచ్చితంగా వేయాలన్నా అని చెప్పి నాతోటి కొట్లాడి మరీ ఆ మిర్చి వేయటం జరిగింది. అన్నం చూస్తూ ఉంటే వాస్తవంగా నాకు 1 ఇయర్ బ్యాక్ అన్న వేరు, ఇప్పుడు వేరు. అంటే ఒక మంచి పల్లెటూరి లైఫ్, అంటే మనం ఈ గ్రామంలో పుట్టినాం, ఈ గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతోటి ఈరోజు తను పండించిన పంట ఒకసారి పట్టుకున్నా, అంటే తను కష్టపడి పండించిన పంటలో అంటే ఎంత నాణ్యత ఉంది. వాస్తవంగా ఈరోజు రైతులందరూ కూడా నాకు చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దాదాపు పంట ఎంతైతే పండుతుందో దాదాపు 50% తాలుగాయ అనేది వస్తుందనేది రైతులు చెప్తూ ఉన్నారు. కానీ అన్నగారు పండించిన విధానంలో ఇదంతా చూడండి, క్వాలిటీ అనేది దీంట్లో తాలు అనేది ఎంత వెళ్ళింది, అది పెద్ద కుప్ప, దాంట్లో ఏరటం జరిగింది. ఇది తాలుకాయ, ఇది తాలుగాయ, ఇది దానికి మొత్తం టోటల్గా వెళ్ళిన తాలుగాయ. రైతుతోటి ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ బావగారు కూడా ఇక్కడ ఒక 12 ఎకరాల రైతు, రెండవది 10 ఎకరాలు కూడా మొత్తం టోటల్గా పత్తి వేయటం జరిగింది. పత్తికి అన్నగారి యొక్క గైడెన్స్ తోటే పత్తిలో కూడా దిగుబడులు తీయటం జరిగింది. రెండవది ఇప్పుడు మిర్చి కూడా 2 ఎకరాలు వేయటం జరిగింది. పక్క రైతు సుధాకర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం అన్నగారు, ఇప్పుడు మీరు ఈ విలేజ్కి వచ్చారు, మన విలేజ్కి ఒక క్రాప్ తీశారు, ఒక క్రాప్ అనేది తీశారు. మీకు ఆర్పిఎస్ 76 వాడిన విధానంలో రిజల్ట్ అనేది ఏ రకంగా అనిపిస్తుందని చెప్పి మీరు చెప్పటం కంటే యాక్చువల్గా మీరు చెప్తే ఏంటంటే దాంట్లో అతిశయోక్తి అనేది ఏం లేదు. కానీ బావగారు పోయిన సంవత్సరం బావగారి కోసం ఈ విలేజ్ వచ్చారు మీరు. వాస్తవంగా ఎందుకు అని అంటే, పోయిన సంవత్సరం నేను మీతో మాట్లాడినప్పుడు అక్క తోట మొత్తం 3 ఎకరాలు కూడా పీకేశారన్న, 3 ఎకరాలు వైరస్ వచ్చి కంప్లీట్గా డ్యామేజ్ అయింది, ఇక దాన్ని మనం మార్చలేమని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాం. కానీ ఏదో ఒక మార్పు తీసుకురావాలన్న అని చెప్పి వచ్చారు. ఒక్క రైతుని సక్సెస్ చేసినా కానీ మొత్తం టోటల్గా ఒక మండలాన్ని సక్సెస్ చేసినట్టు లెక్క. వెంకటేశ్వరరావు మన బావగారు చాలా మంచి పెద్ద రైతు, ఆయన అనుభవాన్ని తీసుకుందాం. ఇప్పుడు బావగారు, మీరు వ్యవసాయంలో మంచి అనుభవం ఉంది. ఈ సంవత్సరం మీరు మా పద్ధతులలో పత్తి వేశారు, రెండోది మిర్చి వేశారు, స్టార్టింగ్ నుంచొని విత్తన శుద్ధి కంచెను మనం చేశారు. మీకు ఏ రకమైన రిజల్ట్ అనేది అనిపించింది ఆర్పిఎస్ 76? అన్నిటికన్నా కొద్దిగా పర్వాలేదు. ఓకే, పర్వాలేదు. నిరుడు కాడికి 7 కొద్దిగా బాగుంది. ఓకే, అంటే పత్తి ఎన్ని క్వింటాలు అయింది సార్ మీకు? 110 అయింది ఇప్పటికి. 110 క్వింటాలు, 8 ఎకరాలు ఆర్పిఎస్ 2 దమ్ములు కలిపి మందులో వేసా. 2 దమ్ములు కలిపి మందులో వేశారు. 2 దమ్ములు పైన ఒక దమ్ము కొట్టా. ఓకే ఓకే, అంటే మీరు సాటిస్ఫైగా ఉన్నారా? అంటే ఈ మందు ఇక్కడ ఏదో వ్యాపారం చేయడానికి కాదు, యుఎస్ నుంచోని వచ్చి మా బామ్మర్ది ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాడు అని చెప్పి మీరు నాతోటి బాధపడుతూ ఉంటారు మీరు. అంతేనా? అనుకొని వేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మిర్చి కూడా వెళ్ళింది కదా సార్, ఈ మిర్చిలో తాలుగాయ అనేది మిగతా వాళ్ళల్లో దాదాపు 40% 30% తాలుగాయ ఉంది. మన అన్న దాంట్లో తాలుగాయ లేదు. క్వాలిటీ కూడా ఎక్సలెంట్, క్వాలిటీ కూడా ఎక్సలెంట్. సుధాకర్ ముదురు రంగు క్వాలిటీ, ఇది జెండా పాట దాదాపు ఏంటంటే జెండా పాట పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు 15,000 రూపాయలు జెండా పాట నడుస్తుంది ఈ రకంగా. అంతేనా? మొత్తం క్వాలిటీ అనేది ఇలా ఉంది. ఒక్కసారి మీరు వెంకటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి అన్న. ఎందుకోసం అని అంటే ఒక భగీరథ ప్రయత్నం చేశారు. వాస్తవంగా కూడా ఏంటంటే ఈ పంట రావటం కోసం
మీకు మిర్చిలో నాలెడ్జ్ లేదు, అయినా కానీ విత్తనం దగ్గర నుంచొని, విత్తన శుద్ధి దగ్గర నుంచొని మనం పండించి చూపెట్టాలి సోమన్న. మనం పండించి చూపెడితేనే రైతులలో ఒక మార్పు అనేది వస్తుంది అనేది అన్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా, సాటిస్ఫైగా ఉన్నారా? మీకు ఏమనిపిస్తుంది ఆర్పిఎస్ రిజల్ట్, దాని పనితనం అనేది ఒకసారి మన రైతు సోదరులకు చెప్పండి అన్నగారు. ఓకే అన్న, ఆర్పిఎస్ అనేది భూమిని బాగు చేస్తుంది. కాకపోతే ఆ భూములు ఆల్రెడీ పాడై ఉన్నాయి కనుక నేను అనుకున్నంత రిజల్ట్ అయితే చేయలేకపోయాను. ఓకే. సో వచ్చిందైతే బాగానే వచ్చేస్తుంది, బట్ ఇంకా దాని మీద అవేర్నెస్ రావాలి. భూమిని బాగు చేసుకుంటే తప్ప ఫ్యూచర్లో పంటలు పండవు. బాగు చేసుకోవడానికి ఆర్పిఎస్ అనేది ఒక మార్గం. ఓకే, ఖచ్చితంగా దాన్ని వాడి తీరాలి. అంతేనన్నా? ఇప్పటికిప్పుడు మా భూమి మొత్తం మారిపోవాలి అని చెప్పేసి అంటే అది సాధ్యమయ్యేది కాదు. వాడినే అయితే కొద్దిగా పర్వాలేదు, 50% వచ్చేసినాయి. కొంత మార్పు, ఇప్పుడు 100% మనం సక్సెస్ కాకుండా కానీ అసలే పోయిన దానికాను కొంత. మా కాడ ఆర్పిఎస్ అసలు వాడిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా దెబ్బతిన్నాయి. మేము వాడినాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు. అంతేనా? చేను కూడా పచ్చదనం కనబడుతుంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన రైతు తోటనండి. ఇదంతా కూడా చూడండి, పత్తిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ తీశారని చెప్పి రైతు సోదరులు చెప్తున్నారు. ఇది తాలుకాయ. ఇది ఎన్ని క్వింటాలు అయింది అంటారు బావగారు? కావచ్చు 8-9 దాకా కావచ్చు. 8-9 క్వింటాలలో తాలుకాయ ఏరింది మాత్రం ఎన్ని కేజీలు అయింది? 10 కేజీలు కూడా అంటే 10 కేజీల వెళ్ళదు, దాదాపు 2 క్వింటాలు అయింది అనుకుంటాను. అంతేనా? ఇది పచ్చికాయ, తాలుకాయ అనేది ఇది తాలుకాయ. మనకి ఇదే ఈ కాయలు ఓకే పచ్చికాయ, ఓకే అసలు తాలుకాయ ఇదే. ఓకే.